రాయలసీమ. మన రాయలసీమ ఈనాటిదా? దక్షిణ ధ్రువంలో ఇరుక్కొని ఉరుసుకొని ఇక చాలని శకలాలుగా విడిపోయిన గోండ్వానా భూభాగంలో ఒకనాడు మహానదులుగా ప్రవహించిన పెన్న, చిత్రావతి, కుందు నదుల నీళ్లలో భూగర్భంలోంచి పెగిలి పైకెగిసిన లావా కీలల్లో కోట్ల ఏళ్ల క్రితమే తడిసి బిరుసెక్కిన నేల మన రాయలసీమ. నాటి భారత భూశకలం 10,000 మైళ్ళు మహాసాగరంలో ఒంటరిగా ప్రయాణించి ఆసియా ఖండాన్ని గుద్దిన గుద్దుకి వాచి హిమాలయాలంత బొప్పిగడితే ఆ పిడికిటి బరువు, బలము మన రాయలసీమ. ఇక మానవ పరిణామంలో ఆధునిక మానవుడు ఆఫ్రికా నుంచి బయటకు అడుగుపెట్టిన కాలానికి సాక్ష్యము, నిదర్శనము అయిన జ్వాలాపురం ఉన్న సీమ మన రాయలసీమ. 5,000 ఏళ్ల ముందే 6 జాతుల పశువులను సాకి దక్షిణాదిలో నవీన శిలాయుగానికి నాంది పలికి గ్రహగతులకు బృహచ్చిలలను అనుసంధానించి నిలువురాళ్లతో ముగ్గులు వేసిన నేల మన రాయలసీమ. భారతీయ భాషలకే కాక ఆగ్నేయాసియా లిపులకు మూలమైన బ్రహ్మీ లిపిలో సువర్ణగిరి నుంచి అశోకుడు వేయించిన మొట్టమొదటి శిలాశాసనం కూడా మన రాయలసీమ. సిరిగిరి మల్లన్న, తిరుమల వెంకన్న, అహోబిలన్ నరసింహ, అమీన్ పీరు బాబా, భ్రమరమ్మ, మంగమ్మ, జ్ఞానప్రసూనాంబ, సిద్ధులు, యోగులు, కాలజ్ఞానులు, గురురాజులు కట్టడి పెట్టి కాపుగాచిన సీమ మన రాయలసీమ. దక్షిణాదినంతటినీ గడగడలాడించిన కళభ్రులు, రేనాటి చోడులు, పెన్నబడి బోయలు, తొండనాటి బాణులు, తుళోనాటి ఆరెలు, దక్కనీ నవాబులు, నాయకులు, పాలెగాళ్ళు తిరిపి లేక విడుపు లేక చేసిన యుద్ధాల్లో చెందిన రక్తంతో తడిచి నిలిచిన వీరగల్లు మన రాయలసీమ. అది మన రాయలసీమ చరిత్ర. గత 50 ఏళ్లలో రాయలసీమలో అభివృద్ధి లేదనలేము. పట్టణాలు, నీళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, గనులు, పరిశ్రమలు, రైలు రోడ్డు రవాణా, ఏ విషయంలో చూసినా గతంతో పోలిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువే అనుకోవాలి. కానీ స్వాభావికంగా వర్షాభావ ప్రాంతం కనుక గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా భుక్తి కోసం పారంపరికంగా కొన్ని నాయకత్వ కుటుంబాలపై ఆధారపడి జీవనం సాగించే వారికి ఆ అభివృద్ధిని ఒడిసి పట్టుకొని తమకు అనుకూలంగా మలుచుకునే శక్తి తక్కువ. 1000 ఏళ్ల రాయలసీమ చరిత్రలో ఈ 75 ఏళ్ళు ఏమాత్రం అనుకున్నది సాధించే పట్టు, తెగింపు రాయలసీమ ప్రజలకు ఉంది. భవిష్యత్తులో మరింత ముందంజ వేస్తారు, సంశయం లేదు. నా మొదటి ఉద్యోగం రాయలసీమలో. ఆ 4 జిల్లాలే కాక బళ్ళారి, పాలమూరు కూడా. ఖరీఫ్ పంటకు ముందు ఎరువుల అమ్మకానికి ముందు మండు వేసవిలో RX 100 మోటార్ సైకిల్ మీద పల్లె పల్లెకి తిరిగాను. కొండలు, మిట్టలు ఎక్కాను, దిగాను. అక్కడ పడమటి గాలికి రేగిన రేగడి మన్ను కూడా మాట్లాడుతుంది. కాలే కడుపుకి చల్లగా మజ్జిగ గ్లాసుతో మరీ పలకరిస్తుంది. తన కథ చెప్తుంది, వెద చెప్తుంది. విన్నాను. సీమ నేల తన చేతుల్లో దాచుకున్న రహస్యాలను ఆవిష్కరించే కథనాలతో పాటు ఆంధ్రుల చరిత్రపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా సాయి పాపినేని రచించిన అమరావతి ట్రూ ఏజెస్ కృష్ణమ్మ ఒడిలో వికసించి ఆసియా మూల మూలలకి నాగరికత పంచిన మన చరిత్రపై సాయి పాపినేని రచన ఆంధ్ర నగరి, ఆంధ్ర పథం, హరప్ప సాంప్రదాయ చారిత్రక గుట్టు కథల రూపంలో మనల్ని కట్టిపడేసి చరిత్రలోకి తీసుకుపోయే సాయి పాపినేని కాలయంత్రం, నిత్య శోధన, సత్యాన్వేషణ, చారిత్రక కథనాలు విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం.